గాజువాక మున్సిపాలిటీ మాజీ కౌన్సిలరు, ప్రస్తుతం గాజువాక జనసేన పార్టీ మహిళా నాయకురాలు శ్రీ లంకా లత గారు ఈరోజు మనతో ఉన్నారు. గాజువాక ప్రాంతం అభివృద్ధి, జనసేన పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. లత గారు నమస్తే అండి. నమస్కారం అండి. లత గారు, అసలు మీ పార్టీ వాతావరణం గాజువాకలో ఏ స్థాయిలో డెవలప్ అయి ఉంది, ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉందండి? అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము శ్రమిస్తున్నామండి. జనసేన పార్టీ తరపు నుంచి ఏ చిన్న కష్టం వచ్చినా సరే మాకు తెలిసినంత మాత్రం మేము వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం కానీ చెందడం కానీ చేస్తున్నాము. అలాగే మా నాయకుడు మనకి గాజువాక ఇన్ఛార్జ్ పవన్ తాతారావు గారు ఉన్నారు. ఆయన దృష్టిలోకి తీసుకెళ్తే ఆయన కూడా ప్రతి నిత్యం కూడా ప్రజల్లో మధ్యలో ఉండి చూస్తున్నారు. అలాగే అన్ని వార్డులు కూడా పాదయాత్రలు చేస్తున్నారు. అతను భారీ ఎత్తున మొన్న పాదయాత్ర 66వ వార్డు అయింది. తర్వాత వడ్లపూడి కాలనీలో కూడా చేశారు. కానీ అన్ని పార్టీలు కూడా అన్నిట్లోనే కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి మన పవన్ తాతారావు గారు ఏంటంటే ఫస్ట్ నుంచి 2019 నుంచి పార్టీ ప్రారంభం అయిన కాడి నుంచి ఇప్పుడు వరకున పార్టీ బలోపేతంకే చూస్తున్నారు. కానీ పార్టీ ఎక్కడ చీలికిపోవాలన్నట్టుగా చూడటం లేదు. ప్రతి ప్రజలకి కూడా కలుపుకొని వెళ్తున్నారు. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా జనాలకి ఇబ్బంది అయ్యి ప్రజలు కూడా ఇబ్బంది పడి ముందుకు రాలేకపోతున్నారు. చాలా మంది ప్రజలకి ఏంటంటే ప్రభుత్వం మారితే బాగుంటుందేమో, పాలన మారితే బాగుంటుందేమో అని చెప్పేసి జనాలు కూడా కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు బహిరంగంగా వచ్చి నిలబడలేకపోతున్నారు. వాళ్ళకి ఏదైనా హాని జరిగిపోతారేమో అని చెప్పేసి భయం మీద రావట్లేదు. అలాగే గాజువాక ప్రధానమైన స్టీల్ ప్లాంట్ ఉన్నది. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోనట్టుగా పవన్ కళ్యాణ్ గారు నేను ముందున్నాను అన్నట్టుగా ముందు వచ్చి నిలబడ్డారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచితనం, అతను చేసిన పనితీరు అన్నీ బాగా నచ్చింది. కాబట్టి మేమందరం కూడా అతను వెనకాతలు మేము నడుస్తున్నామండి. గతంలో అతను ఎలక్షన్లో నిలబడినప్పుడు 58,000 ఓట్లు ప్రజలు వేశారండి. అతను ఎవరో తెలియకపోయినా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే స్థానికం కాదు అని అంటున్నారు. ఎవడండి ఇక్కడ వచ్చినోడు స్థానికంగా ఉన్నాడు? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ స్థానికంగా అయిన అతనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికంగా ఉంటారన్నట్టుగా మాకు నేనుంటే మీరున్నట్టే, మీరుంటే నేను ఉన్నట్టే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు కట్టుబడి మేము పనిచేస్తున్నామండి. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్న మత్స్యకారులకి బోట్లు కాలిపోయినప్పుడు అతను వచ్చి నిలబడ్డారు. కానీ ఇంకే నాయకుడు వచ్చి నిలబడ్డాడండి? ప్రతి చిన్న కష్టంకి కూడా నేను ఉన్నానని ముందుకు వచ్చి అతను అన్ని చేస్తున్నాడు. కాబట్టి అతని సిద్ధాంతాలు బాగున్నాయి. కాబట్టి అతని పాలన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, వేరే వ్యక్తి ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా సరే మేము పార్టీకి కట్టుబడి మేము పనిచేస్తామని మీకు తెలియపరుచుకుంటున్నామండి. ఇప్పుడు గాజువాక నుంచి మరల జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందంటారా? మాకు తెలిసినంత మాత్రంగా అతను ఉన్నారండి. ఎందుకంటే వారాహి యాత్ర అయ్యేటప్పుడు గాజువాకలోని ఎంతమంది ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను వచ్చి ఇక్కడే పోటీ చేస్తానని మాతో చెప్పడం జరిగింది. అప్పుడు అలాగే మేము కూడా ఇప్పుడు రావాలని చెప్పేసి మొన్న తీర్మానం చేసి మేము ఒక లెటర్ కూడా పంపించామండి పవన్ కళ్యాణ్ గారికి. మరి ప్రెసిడెంట్ గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి మేము పనిచేస్తామండి. ఎందుకంటే పార్టీలోని మన ప్రెసిడెంట్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు మేము పనిచేస్తాం. గాజువాక నియోజకవర్గంలో ప్రధానంగా మొదటి నుంచి చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువ బలమైన పార్టీ, అలాగే అపోజిషన్ పార్టీగా టీడీపీ ఉంది. ఈ రెండు బలమైన పార్టీల మధ్యలో మీ జనసేన ఒకవేళ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏ విజయావకాశాలు ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఎందుకంటే ఇంత గతంలో కంటే ఇప్పుడు ప్రజలు కూడా కొంచెం తెలివి మీరి మేము పాలన మారిస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రజల ఉద్దేశంలోనూ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనం చుచ్చుకుపోయి ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి ఏంటున్నాయి అని మనం తెలుసుకుంటేనే కదండి మనకి ప్రభుత్వం మన దగ్గరికి వస్తుంది. మనం వెళ్ళి పలానా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనం ప్రభుత్వం తెలియపరిస్తేనే కదా అతను వచ్చి చూడవలసింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గంగవరం ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, పోర్టుకి చాలా పొల్యూషన్ ఉంది. అలాగే చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గాజువాకలో లేవని కాదు,
కాకపోతే మంచి పాలన వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజల ఉద్దేశం అండి, ప్రజలతో పాటు మా ఉద్దేశం కూడానండి. అంటే జనసేన పార్టీ ఎంతవరకు ఇక్కడ ఈ స్థానిక అంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనకు ఉత్సాహవంతులుగా ఉన్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ మీటింగ్లో ఒక మాట చెప్పాడు. నేను మీటింగ్ పెడితే లక్షలాది వేలాది మంది జనాలు వస్తారు, అదే నేను ఒక ఎమ్మెల్యేగా నిలబెడితే మాత్రం ఓట్లు వేయట్లేదు అనేది ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారి పరిస్థితి ఎట్లా ఉందని మీరు అనుకుంటారు? ఈసారి బాగా ఉందండి. గతం కంటే ఈసారి ఇంకా బాగా జనసందోహం పెరిగింది. జనసేన పార్టీలోని ఇంకా ఉత్సాహంగా వస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది కుర్రోళ్ళు కలుస్తున్నారు పార్టీలో కలిసి పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వస్తున్నారండి. వాళ్ళు ఆ పార్టీకి మమేకం అయ్యి మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు వస్తున్నారండి. మీ జనసేన పార్టీలో ప్రధానంగా ఒక కన్స్ట్రక్ట్ బాడీ లేదు, సరైన నాయకులు లేదు కాబట్టే ఇది పూర్తి స్థాయిలో ఇంక ఎస్టాబ్లిష్ కాలేదని ఒక వాదన అనేది పబ్లిక్ వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదండి. ఏంటంటే తెలిసింది మనకు ఒకటైతే తెలియకపోయింది రెండు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కూడా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాగ ఇది వెళ్తే బాగుంటుంది ప్రజల్లోకి అని చెప్పేసి మొన్నే మీకు తెలుసు కొంతాల రామకృష్ణ గారు వచ్చారు, వంశీకృష్ణ యాదవ్ గారు వచ్చారు. మరి పెద్ద పెద్ద నాయకులందరూ అతని సిద్ధాంతాలు నచ్చే కదండి వస్తున్నారు. నచ్చకపోతే ఎవరు రారు కదా. ఇప్పుడు పార్టీ ఒక్క చెయ్యి మీద నడిపిస్తున్నారు. అతని వెనకతలు ఎవరు సపోర్ట్ లేకపోయినా అతను ఒక్కడే నేను ఉన్నాను అన్నట్టుగా అతను ముందుకు వస్తున్నాడు కాబట్టి అతని సిద్ధాంతాలు నచ్చి నాయకులందరూ ముందుకు వస్తున్నారు. అంటే జగన్ తాలూకా వాతావరణం నచ్చగా వాళ్ళు ఆ పార్టీ నుంచి మీ పార్టీలోకి జనసేనలోకి వలసలు వస్తున్నారు. అసలు మీ పార్టీలో ఆ వలస పక్షుల్ని అంటే అక్కడ ఇవ్వలేని వాళ్ళు మీ పార్టీలో ఇవిడి ఈ పార్టీని అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా? మరి మనం ఏంటంటే మన మనసుకి మన మనస్సాక్షికి మనకు తెలియాలండి. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, ఉంటారా ఉండరా అని. అందుకే మా ప్రెసిడెంట్ గారు కూడా ఆలోచించి ముందడుగు వేస్తున్నారు. అతను టీడీపీతో పొత్తు పెట్టుకున్నా, ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఏంటంటే ప్రజలకు మంచి చేయాలని పొత్తు పెట్టుకున్నారు తప్ప అతను వస్తే అతను గెలుస్తారు. కాకపోతే ఏంటంటే ప్రజలు ఇక్కడ ఒకే నినాదం అనమాట, ఇక్కడ స్థానికుడు కాదు. అతను ఎందుకు స్థానికుడు కాదండి, ఇక్కడ స్థానికుడు అయ్యానంటే స్థానికుడు అయిపోతాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికంగా అయినప్పుడు అతను ఒక ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడ స్థానికంగా ఎందుకు కాకూడదని మా ఉద్దేశం. ఉండేదేమో మీరు ప్రధానంగా పవన్ కళ్యాణ్ తాలూకా బ్యాక్గ్రౌండ్ వేసుకోండి, లేకపోతే తన సామాజిక వర్గం ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఆయన సామాజిక వర్గం ఉన్న జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నంలో ఎక్కువగా పట్టు ఉంది. మిగతా దగ్గర జనసేనకి అంత పట్టు లేదు అంటున్నారు. అది ఎంతవరకు? అది నిజం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఓరవలేక ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక సినిమా హీరో అనేసి చెప్పేసి చూస్తున్నారు. కానీ అతని తాలూకు సిద్ధాంతాలు చూసినట్టుగైతే, లోతుగా వెళ్ళి చూసినట్టుగైతే ప్రజలు ఎంతసేపండి మారడానికి. మనం ఏముంది, మనం జగన్ గారు వస్తారు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక అడుగు వేస్తానని చెప్పేసి అన్నారు. ఒక అడుగు ఇచ్చాము, మనల్ని అడుగు పాతాళలోకాల్లో తొక్కేశారు. ఇప్పుడు వచ్చిన అతను కూడా ఎవరో ఒకరు వచ్చి మనకు ప్రభుత్వం మంచిగా చేస్తే ప్రభుత్వం దాన్ని బట్టే మనం ముందుకు నడగలం. కానీ ప్రభుత్వంకి తెక్కరించి మనం నడలేం కదా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే మా కార్యకర్తల తరఫున ఏ స్థాయికైనా కష్టపడి మేము పనిచేస్తాం. కానీ అధినాయకుడు వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వడంతో మాకు నిరుత్సాహంగా ఉంది అని మీలో మీ జన సైనికులు ఒక రకం మాట. దాని మీద మీరేమంటారు? అది అవాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూర్చోబెట్టే చర్చించి నేను ఈ పని చేస్తున్నాను చిన్న స్థాయి నుంచి ఒక జెండా మోసిన నాయకుడు కాడి నుంచి ఒక పెద్దవాడు వరకు కూర్చోబెట్టి అతను మాట్లాడుతున్నారు. నేను ఇలాగ ఉంది, నా పొజిషన్ ఏదో, నేను ఇలాగ సపోర్ట్ ఇస్తున్నాను అందరికైనా, మరి మీకు నచ్చిందా లేదా అనేది అతను కనుక్కొని అందరికీతో మాట్లాడుకొని అతను కానీ నాగబాబు గారు కానీ మన వేరే వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పార్టీ బలపరచడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ సపోర్ట్ మాకు ఉత్సాహం తెప్పించి మేము ఇంకా అడుగు ముందుకు వేయడానికి పవన్ కళ్యాణ్ పార్టీలోని మేము ప్రతిరోజు మనం కష్టపడుతూనే ఉన్నాము. ఒక అడుగు ముందేసి మేము
బయటికి వెళ్ళి జనాల్ని ఉత్తేజించాలా. ఇప్పుడు ప్రజలు వచ్చేసారు పార్టీలో ఉన్నారు అంటే కాదండి, మనం డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల కష్టాలు ఏదో తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇది చేస్తారమ్మా అని చెప్పేసి మనం వాళ్ళతో మాట్లాడితే మనం ఖచ్చితంగా మనం గెలుస్తామండి. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదు, జనసేన సాయం ఉంటేనే టీడీపీ గెలుస్తుంది అనేది ఒక వాదన. అయితే టీడీపీ మీ జనసేన టీడీపీ రెండు మద్దతుతో అదే లేకపోతే జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు మద్దతుతో ఎలక్షన్తో విన్ అయిన తర్వాత టీడీపీ మెయిన్ రోల్ ఇచ్చేస్తుంది. ముఖ్యమంత్రి పదవి మన జనసేన తరఫున పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు ఉన్నాయంటే ఉండొచ్చండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అది ఆశించట్లేదు, నేను సీఎం అయిపోవాలి అనేసి ఆశించట్లేదు. ఏంటంటే ప్రజలకి మంచి జరగాలి అని ఆశిస్తున్నారు. కానీ అతను ఒకేసారి నేను సీఎం అయిపోవాలి, నేను సాధక బాధకులు అన్నీ నేను తెలుసుకోవాలి అని అనుకుంటే జనాల్లో ఉంటేనే మనం తెలుసుకోగలం అన్నట్టుగా అతను ఆలోచిస్తున్నారు. మనం ఏంటంటే సీఎంగా మనం కుర్చీలో కూర్చోబెట్టి మన పవన్ కళ్యాణ్ సీఎం గారు అయ్యారని మనం అనుకోవడానికి కానీ ప్రజలు అనుకోవడానికి కానీ అక్కడ ఏంటంటే కొద్దిగా మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుందని నా ఒక ఉద్దేశం అండి. ప్రజల్లో ఉద్దేశం ఎలాగున్నదో అనేది తెలియదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్యేగా అయిన తర్వాత సీఎం ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత అందులో లోతుపాట్లు అన్నీ తెలుస్తాయి, అతనికి ఆ మంచి చెడ్డలు తెలుస్తాయి. వాళ్ళకి చెప్పినంత దాన్ని కానీ నేను నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే పదవి అనేది ఒక 5 సంవత్సరాలే, ప్రజల్లో అనేది మనం ఎల్లకాలం ఉండాలి. అందువల్ల మా పవన్ కళ్యాణ్ గారు ఎల్లవెల్ల ప్రజల్లోనే ఉండాలి అని ఒక ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ లత గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ఏపీ లోకల్ టీవీ తరఫున ప్రత్యేక థ్యాంక్ యూ అండి. ఏపీ లోకల్ ఛానల్ వాళ్ళు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.